మీరు మోకరిస్తారంటే కూర్చుంటారంటే మీ ఇష్టము, కానీ మీకు ఎలాగా స్వేచ్ఛగా ఆరాధించాలని అనిపిస్తుందో ఆ రీతిగా మీరు ఆ పాస్చర్లో ఉండండి. యేసయ్యా నీవే నా దేవుడు, నన్ను ప్రేమించిన నా దేవా, యేసయ్యా యేసయ్యా నీవే నా దేవుడవు, యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా దేవా, యేసయ్యా యేసయ్యా నీవే నా దేవుడవు, యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా దేవా, లేరయ్యా నేను పోలిన వారెవ్వరు, నా హృదయాన్ని మార్చిన తండ్రి నీవే నా యేసయ్యా, లేరయ్యా నేను పోలిన వారెవ్వరు, నా హృదయాన్ని మార్చిన తండ్రి నీవే నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నీవే నా దేవుడవు, యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా దేవా, యేసయ్యా యేసయ్యా నీవే నా, యేసయ్యా యేసయ్యా నన్ను ప్రేమించిన నా దేవా. నా శ్రమల కాలమందు కృప చూపించిన దేవానికి వందనాలయ్యా. ఈ సమయం అందరము కళ్ళు మూసుకొని కేవలము దేవుని పైన దృష్టి ఉంచి నా కంట నీరు తుడిచి నన్ను హత్తుకున్న ప్రియుడివి, శక్తి లోపం లేకుండా ఆయనని మహిమపడతామని ఆఖరి వరకు వెయిట్ చేయనక్కర్లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దర్శించే దేవుడు, ఇప్పుడు తన కార్యము జరిగించగలిగిన దేవుడు. నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు ప్రభా. లోక ప్రేమలు రుచి చూసారేమో, మనుషుల ప్రేమ తాత్కాలికమని స్వార్థపూర్వకమైనదని గుర్తెరిగారేమో. ఈరోజు ఆయన గుర్తించి నీ వంటి వారు ఎవ్వరు లేరు ప్రభా, నీ వంటి వారు ఎవ్వరు లేరు. ఏది మీ నోటి మాటలతో చెప్తారా? ఈ స్థలమంతా స్తుతితోటి నింపుదామా, ఈ స్థలమంతా స్తుతితోటి నింపుదామా. ఒక్కసారి మీ స్వరం కనీసము వినబడేలాగా మీరు స్తుతించండి. కనీసము నేను మౌనం ఉండి దేవుని స్తుతిస్తానంటే అది అపవాది అబద్ధం అండి. మనసుని త్రిప్పివేస్తాడు అపవాది, దృష్టిని మళ్లింపజేస్తాడు. స్తుతించండి. ఈ స్థలమంతా దేవుని సన్నిధి. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభా. కృప చూపిన తండ్రివి, నా కంట నీరు తుడిచి హత్తుకున్న ప్రియుడివి, నా శ్రమల కాలమందు కృప చూపిన తండ్రివి, నా కంట నీరు తుడిచి హత్తుకున్న ప్రియుడివి, నా స్వామి. పిలుద్దామా నా స్వామి, నా స్వామి, నా స్వామి, నా స్వామి. జీవమై
మనసులో గాయము కలిగిన వారికి ఈరోజు దేవుడు స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు ఎటువంటి గాయాలతో వచ్చినా, ఎటువంటి శారీరక రోగాలతో వచ్చినా, ఎటువంటి నొప్పితో, ఆవేదనతో, కలవరంతో వచ్చినా, ఆయన నామంలో విరుగుడుంది, ఆయన నామంలో స్వస్థత ఉంది. అందరికీ వినపడేలాగా చెప్తామా, యేసయ్యా నీవే నా దేవుడు అయ్యా, యేసయ్యా నీవే నా దేవుడి ప్రభా. అపవాదికి వినపడేలాగా గట్టిగా చెప్పు, యేసయ్యా నీ ఒక్కడివే నా దేవుడు అయ్యా, నీ ఒక్కడివే నా దేవుడి ప్రభా. లేరయ్యా ఎవ్వరయ్యా, ఇళ్ళలో ఇంకా ఎవ్వరు లేరు ప్రభా. You are the only God I worship. You are the only one true God. There is no one else. ఇంకా నీవు కాక ఎవ్వరు లేరని చెప్తామా. ఆయన బలిష్టమైన చేతుల కింద వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన హెచ్చించే దేవుడు అండి, తగ్గించుకునే వారిని హెచ్చించే దేవుడు. ఈరోజు ఆయన చేతుల కింద వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండకండి, ఆ పరాలోచనలో ఉండకండి, వేరే ధ్యానంలో ఉండకండి, వేరే ధ్యాసలో ఉండకండి. కేవలము దేవునికి మీకు సంబంధించిన సమయము దేవుని స్తుతించు. దేవా నీ ఒక్కడవే నా దేవుడు అయ్యా, నీవు కాక ఎవ్వరు లేరు ప్రభా. నా గాయాన్ని స్వస్థపరచు ప్రభా, నా కలవరం నుండి నాకు విడుదల దయచి, ఈ దాడి నుండి నన్ను విడిపించు, ఈ నెమ్మది నాకు దయచి. స్వస్థపరచిన తండ్రిని, జ్ఞానసకులు పంచలేని ప్రేమ పంచిన ప్రియుడివి. గాయపడిన నా మనసుని స్వస్థపరచిన తండ్రిని, జ్ఞానసకులు పంచలేని ప్రేమ పంచిన ప్రియుడివి. అందరము నా స్వామి సమర్పించుకుంటున్నా స్వామి, నా స్వామి. ఇంకా స్వరములెత్తి నా స్వామి,
ప్రేమించిన తండ్రి